గున్నా చెంప పగలగొట్టి పూలమాలలను ఎమ్మెల్యేకిచ్చిన బాలు. షాక్లో శివ. అసలు ఇంతకు ఏం జరిగింది? ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇంకా మీనా బాలు అయితే ఒక వ్యాన్ మాట్లాడుకుని ఆ వ్యాన్లోకి అయితే పూలదండలు ఎక్కిస్తూ ఉంటారు. ఇంకెక్కిచ్చేశాక సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి డ్రైవర్కి అయితే చెప్పేసి డ్రైవర్ని అయితే అక్కడి నుంచి పంపించేస్తారు. అమ్మయ్య అయిపోయింది, పూలమాలలు చాలా బాగా కట్టేసాం, చాలా హ్యాపీగా నైట్ అంతా గడిపి పూలమాలలు కట్టాం కదండి అని చెప్పి మీనా అంటుంది. ఏమో ఇది డెలివరీ అయ్యేదాకా నాకు భయమే, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆర్డర్ కదా, డెలివరీ అయ్యేదాకా కొంచెం అలాగే ఉంటుందిలే, అయిపోయాక హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే బాలు అంటాడు. సరేనండి పదండి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతారు మీనా బాలు. ఇక ఈ వ్యాన్ బయలుదేరడం చూసిన గుణ మనుషులు అయితే గుణాకి ఫోన్ చేసి, అన్న వ్యాన్ బయలుదేరింది, ఏం చేయమంటావు అని చెప్పేసి అయితే గుణాకి అయితే ఫోన్ చేస్తారు రౌడీలు. చెప్పాను కదరా, మీరు కాకుండా ఇంకొకళ్ళు ఎవరొకళ్ళు వెళ్ళమని ఆ వ్యాన్ దొంగతనం చేయండి అని చెప్పేసి అయితే గుణ అయితే చెప్తాడు. ఇంకా సరే అన్న అని చెప్పి ఆ రౌడీలు అయితే వేరే వాళ్ళ రౌడీలకి ఫోన్ చేసి, రే వ్యాన్ వస్తుంది చూసుకోండి, వ్యాన్ ఆపేసి ఎలాగైనా సరే వ్యాన్ ఆపాలి మీరు అని చెప్పి రౌడీలు అయితే ఇంకొక రౌడీలకి చెప్తారు. ఇక రౌడీలు అయితే వచ్చి అన్నా అని చెప్పి వ్యాన్ డ్రైవర్ని పిలుస్తారు. ఏమైందన్నా అని చెప్పి వ్యాన్ డ్రైవర్ అడుగుతాడు. ఏం లేదన్నా, వెనకాల టైర్ పంచర్ అయ్యేలా ఉంది, గాలి తక్కువైంది, కొంచెం చూసుకో అని చెప్పేసి అయితే ముందుకెళ్ళి అయితే ఆపేస్తారు బండి వాళ్ళు. ఇంకా డ్రైవర్ కూడా వ్యాన్ డ్రైవర్ అయితే కూడా పంచర్ అవుతుందా అయ్యో అని చెప్పేసి దిగి చూసుకుంటాడు. ఈ దిగి చూసుకునే లోపల పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ అయితే వ్యాన్ తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మో వ్యాన్ తీసేసుకున్నాడా, అయ్యయ్యో ఇప్పుడు ఎలాగా అన్నకు ఫోన్ చేయాలని చెప్పేసి కొంచెం దూరం పరిగెత్తి ఇంక బాలుకి అయితే ఫోన్ చేస్తాడు. హలో అన్నా, వ్యాన్ ఎవరో దొబ్బేశారన్నా, టైర్ పంచర్ అయిందని చెప్పారని చెప్పి దిగి చూస్తుంటే వ్యాన్ తీసుకెళ్ళిపోయారన్నా అని చెప్పి బాలుకి అయితే ఫోన్ చేసి చెప్తాడు వ్యాన్ డ్రైవర్. ఇంకా షాక్లో ఉండిపోయి అదేంట్రా అలా ఎలా తీసుకెళ్ళిపోతారా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు. నిజమన్నా, నిజంగా తీసుకెళ్ళిపోయారు, నేనేం చేయను, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్తాడు. అవునా, నేను వెళ్తున్నాను, ఇప్పుడు ఎక్కడున్నో అడ్రస్ చెప్పు నాకు అని చెప్పి బాలుకి అయితే అడ్రస్ పెట్టమని చెప్తాడు. ఇంకా వ్యాన్ డ్రైవర్ అయితే అడ్రస్ పెట్టేశాక బాలు అయితే ఆటో తీసుకుని వ్యాన్ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు, నేను కూడా వస్తాను అని చెప్పేసి మీనా కూడా ఆటో ఎక్కుతుంది. సరే ఎక్కువ అయితే పదా అని చెప్పేసి ఇంకా బాలు మీనా వెళ్తారు. వెళ్ళే దారిలో ఇంకా వ్యాన్ అయితే కనిపిస్తుంది. రేయ్ ఆపరా ఆపరా అని చెప్పేసి దారంతా బాలు అరుస్తూ ఉంటాడు. అయినా సరే వ్యాన్ ఆపడు. ఇంకా తీసుకువెళ్ళిపోవడంతో ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు బాలు. సడన్గా ఇంకా వ్యాన్ ఆపేసి ఎవడ్రా నువ్వు అని చెప్పేసి ఆ వ్యాన్లో ఉన్న మనిషిని అయితే కిందకి లాగేసి కొడుతూ ఉంటాడు బాలు. ఎవర్రా నువ్వు, ఎవరు పంపించారురా నిన్ను అని చెప్పి అడుగుతూ కొడుతూ ఉంటాడు. నన్ను గుణ అన్న పంపించాడన్నా అని చెప్పేసి అయితే చెప్పేస్తాడు ఇంకా బాలుతోటి. నిన్ను గుణ పంపించాడా? ఓహో, ఇదంతా తెలుసుకుని దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా వీడు, నా మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నాడా, చెప్తాను వాడి పని, వాడి సంగతి చెప్తాను ఉండు అని చెప్పేసి బాలు అయితే ఇంకా వ్యాన్ తీసుకుని ఎమ్మెల్యే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి, సార్ ఇంకోండి మీ పూలు, టైంకి డెలివరీ చేశాను అని చెప్పేసి అయితే అక్కడ ఇచ్చేసి బాలు అయితే వచ్చేస్తాడు. ఏంటమ్మా కరెక్ట్ టైంకి డెలివరీ చేసావు, టెన్షన్ పెట్టావు కానీ డెలివరీ చేసావులే, ఇదిగో డబ్బులు తీసుకో అని చెప్పేసి 2.5 లక్షలు అయితే ఇస్తారు. దీంతో అన్నా అదేంటన్నా 2 లక్షలే కదా అని చెప్పేసి అయితే బాలు అంటాడు. పర్లేదు ఉంచుకో, నువ్వు కరెక్ట్ టైంకి డెలివరీ చేసావు, తక్కువ టైంలోనే మంచిగా కట్టారు, పూలమాలలు చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి, ఇంకా వద్దు నువ్వు పట్టుకెళ్ళు అని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇస్తాడు ఎమ్మెల్యే బాలుకి. ఇంకా డబ్బులు తీసుకుని బాలు అయితే మీనా నెటి దగ్గర దింపేసి గుణ దగ్గరికి అయితే బాలు వెళ్తాడు. ఏరా ఏమనుకుంటున్నారా నువ్వు, మా పూలమాలను నాశనం చేద్దాం అనుకున్నావా అని చెప్పేసి గుణానైతే కొడుతూ ఉంటాడు బాలు. ఏరా ఎందుకు చేసావు ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతాడు గుణాని బాలు. నీ మీద రివెంజ్ తీసుకోవడం కోసం, నన్ను మొన్న కొట్టావు కదా, మొన్న ఎన్ని మాట్లాడినావు, నీ కారు అమ్మేసి డబ్బులు ఇచ్చావు, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వడ్డీ తీసుకునే అవసరం పోయింది నాకు, ఇవన్నీ రివెంజ్ తీర్చుకుందామని ఇలా ప్లాన్ చేశాను నేను అని చెప్పి గుణ అంటాడు. ఇక బాలుకైతే కోపం వచ్చి చెంప మీద కొడుతూ ఉంటాడు బాలు. చాలా కొట్టింది అని చెప్పి శివ అయితే మళ్ళీ మధ్యలోకి వస్తాడు. అయినా శివ ఏంటి ఇక్కడ ఉన్నాడు, అదేంటి ఇలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు. వాడు తాగిన మత్తులో ఉన్నాడు, వాడికి ఫుల్కి ఎక్కించానులే, వీడిని ఎలాగైనా నాశనం చేస్తే మీకు అప్పచెప్తాను, ఇది ఇప్పుడు నా రివెంజ్ అని చెప్పేసి గుణ అంటాడు. రే నీకేమన్నా పిచ్చా,
నీకు నాకు గొడవలు ఉంటే నువ్వు నేను చూసుకోవాలి కానీ వాడేం చేశాడు, అయినా వాడు చిన్నపిల్లడు, వాడి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు గుణాన్ని. ఎలాగైనా సరే నేను హ్యాపీగా ఉంచకూడదు, నిన్ను మీ 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 ఆవిడ్ని విడదీస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి గుణ అంటాడు. అది నీకు జన్మకి వల్ల అవ్వదులే కానీ వెళ్ళని చెప్పేసి ఇంకక్కడి నుంచి అయితే గుణ అయితే గుణాన్ని తిట్టేసి బాలు అయితే ఇంకింటికైతే వెళ్ళిపోతాడు. మీనా, మీ తమ్ముడు అసలు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆ గుణగాడి దగ్గర తాగేసి పడుకున్నాడు తెలుసా నీకు ఆ విషయం అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మీనాన్న అయితే అడుగుతాడు. అవునా, నాకేం తెలుసు అంటే వాడు ఏం చేస్తున్నాడో, రాత్రంతా ఇక్కడ పూలమాలలు కట్టాము, ఇప్పుడేమో ఎవరు దొబ్బేశారంటే మీరు వెళ్ళొచ్చారు, ఇదంతా నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి, అయినా దొబ్బేసింది ఎవరు చెప్పండి ముందు అని చెప్పేసి ఏంటి గుణ దొబ్బేశాడా అని అడుగుతుంది మీనా. ఇంక బాలు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. చెప్పండి, ఎందుకండి చెప్పట్లేదు, మీరు ఇప్పుడు గుణ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని చూశానని చెప్పారు కదా, ఎందుకు వెళ్ళారు చెప్పండి అని చెప్పేసి మీనా అడుగుతుంది. ఇంకేం చెప్తాను, ఆ గుణాగడే చేశాడు ఇదంతా, మీ తమ్ముడు గడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు, మీ చెల్లి వాళ్ళు ఎవరు లేరు కదా, మీ చెల్లి ఇక్కడికి వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పినట్టున్నాడు, వాడికి ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి వ్యాన్ని దొబ్బేద్దామని ప్లాన్ వేశాడు, తీరా సెట్ అవ్వలేదు కాబట్టి మీ తమ్ముడిని అక్కడ తాగి పడుకోబెట్టాడు, మీ తమ్ముడిని నాశనం చేస్తాడంట, మీ తమ్ముడిని ఎలాగైనా సెట్ చేసుకోండి మీ అమ్మకి చెప్పు అని చెప్పి బాలు అయితే చెప్తాడు మీనాకి. అన్నయ్య ఏమైంది అలా ఉన్నారు, పూలదండలు డెలివరీ అయిపోయినాయా అని చెప్పేసి రవి శృతి అయితే వచ్చి అడుగుతారు. డెలివరీ అయిపోయినాయి, ఇంకో డబ్బులు కూడా ఇచ్చారు అని చెప్పేసి అయితే మీనా అంటుంది. అవునా, సో వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ మీనా, నువ్వు చాలా డెవలప్ అవుతావు ఫ్యూచర్లో అని చెప్పేసి శృతి అంటుంది. థ్యాంక్ యూ శృతి అని చెప్పేసి మీనా అంటుంది. ఏంటి మొత్తం థ్యాంక్స్లు మీకేనా, నేనే తెచ్చింది ఆర్డర్, నాకు చెప్పరా అని చెప్పేసి బాలు అంటాడు. నీకెందుకులే బాలు, నువ్వు ఎప్పుడు సూపరే కదా అని చెప్పేసి అయితే అంటుంది శృతి. అబ్బో ఏంటి వాళ్ళు డబ్బులమ్మకి ఏమొచ్చింది నన్ను పొగుడుతున్నావు ఇవాళ అని చెప్పేసి బాలు అంటాడు. ఏం లేదులే, మా మీనా కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి నేను పొగడాలనిపించింది అంతే అని చెప్పి శృతి అయితే అంటుంది. ఇంకా ప్రభావతి అయితే కింద హాల్లో కూర్చుంటుంది. ఈకలు పక్కపక్కలు అని నవ్వులు వినిపిస్తుంటే కుళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇంత నవ్వుకుంటున్నారు, అయినా నేను లేనప్పుడు ఇంతలా మాట్లాడుకుని నవ్వుకోవాల్సిన అవసరమే ఉంది వీళ్ళకిచ్చా, బాగా మీనాతో క్లోజ్ అయిపోతున్నారు వీళ్ళని దగ్గర చేయకూడదు అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది. అప్పుడే సత్యం అయితే వచ్చి ఏంటి అలా కుళ్ళిపోతున్నావు, ఏమైంది, అబ్బా ఎంత బాగున్నాయో భలే నవ్వుకుంటున్నారు వీళ్ళు, ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి సత్యం అయితే అంటాడు. మీకు కలిసి ఉంటే బాగుందనిపిస్తుంది, మీకు అలాగే ఉంటుందిలే అని చెప్పి ప్రభావతి అంటుంది. ఓహో అందుకేనా నీ ముఖం అలా పెట్టావు, ఇంక నువ్వు జన్మకు మారో, ఎంత అందరూ కలిసి ఉందాం, అందరూ హ్యాపీగా ఉంటే చూడాలని కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారే బాబు, నువ్వు ఒకదానివి ఎప్పుడూ కలవకూడదని చెప్పేసి అనుకుంటా ఉంటావేంటి అని చెప్పేసి ప్రభావతిని అయితే అంటాడు సత్యం. ఏంటంటే నవ్వులు వినిపిస్తాయన్నా ఎక్కడి నుంచి అని చెప్పి రోహిణి వచ్చి అయితే అడుగుతుంది. ఇంక సత్యం అయితే అదేనమ్మా బాలు శృతి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఎలా పూల దండలు బాగానే డెలివరీ అయినాయా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి సత్యం అంటాడు. అవునమ్మా నువ్వు వెళ్ళకు, వాళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారులే, నువ్వు వెళ్ళకే అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అంటే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు అని రోహిణి అంటుంది. ఏం లేదు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. ఏం లేకుండా ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు, మీనా గురించా అని చెప్పేసి ప్రభావతిని అడుగుతుంది రోహిణి. అవును అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. అబ్బా ప్రభా, అమ్మ రోహిణి నీకు కావాలితే నువ్వు వెళ్ళమ్మా, ఇది అలాగే అంటుంది, నీకు తెలుసు కదా కలిసి ఉంటే దీనికి ఇష్టం ఉండదని, మీరు బాగానే మాట్లాడుకుంటారు కదా, నువ్వు వెళ్ళి మాట్లాడండి, ఎలా డెలివరీ అయిందో వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి సత్యం అంటాడు. నేను ఆల్రెడీ అడిగేశాను అంకుల్, బాగానే అయిందంటే డెలివరీ ఆల్రెడీ అడిగే నేను రూమ్లోకి వెళ్ళాను అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది. ఆల్రెడీ అడిగేశావా, ఓ సర్లే ఇంకేం చేస్తాం, మేము అందరు కలిసి బాగానే ఉంటున్నారులే అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరుగుతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.